కదా దేవుని మాటలు వినండి. బాగా ప్రేయర్ చేసుకుంటే కూడా ఉంటారు. నా హృదయం రా యేసయ్య, నన్ను నీ రాజ్యానికి వారసురాలుగా చేసుకో యేసయ్యను ప్రార్థన చేస్తే యేసయ్య మన తప్పులన్నీ క్షమించి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు యేసయ్య. ఏంటోని యేసయ్య హృదయంలో చేర్చుకున్నావా? అవును, యేసయ్య హృదయంలో చేర్చు. మళ్ళీ రిపీట్ చేయకూడదు. మన తిరిగి మన పాపం వైపు తిరిగి చూడకూడదు. ఇంకా పాపం వైపు తిరిగి చూడకూడదు టోనీ నువ్వు. రాజారావణ నడిపించు, రాజారావణ నడిపించు. రాజారావణ నడిపించు. రాజారావణ స్వీటీ పిలుస్తుంది. రాన్న హలో స్వీటీ బాగున్నావా? తీసుకెళ్తాం. లేదు నా ఇంటికి వెళ్ళినట్టుంది దేవుడు పాండి. రేపు వస్తారు ఆంటీ. మళ్ళీ మీరు రేపు వస్తారు కదా ఆంటీ? ఎవరు ఎవరు
కదా రేపు. నువ్వు రేపు వస్తావు కదా? టోనీ రేపు వస్తావా? టోనీ మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. జోస్ అన్నయ్య ఎవరు? మైటీ అన్నయ్యనా? మైటీ అన్నయ్య వస్తావా? స్వీటీ పిలుస్తాండి. అవునా? దా దా జోస్ అన్నయ్య దా. హలో స్వీటీ. హలో స్వీటీ. చెప్పు స్వీటీ. చదువుకుంటాను స్వీటీ. గుడ్ గర్ల్. అవునా? ఇప్పుడే గుడ్ బాయ్. ఇందాకనే నేను తిన్నాను. పరిగెత్తుకుంటూ వచ్చేసినారు నాన్న. అపవాదం పొద్దున్నే బయటికి తగ్గి కొట్టేస్తారు మా పిల్లలు. సాతాను బయట తరిమేస్తారు. మీరు కూడా తరిమేస్తారు కదా సాతానని. రేపు నేను ఒకటి కాకుండా మా ఫ్రెండ్స్ అందరినీ చాలా మందిని తీసుకొని వస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ తీసుకొని మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ అందరూ తీసుకొని వస్తారు. ఓకే అండి, బాయ్ అండి. ఓకే నేనా? బాయ్ స్వీటీ. బాయ్ స్వీటీ. బాయ్ ఓకేనా? రెడీ? వన్ ప్రే చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 1 2 అంటే చేయాలి. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెచ్చిన వాళ్ళంతా మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి నాన్న. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే సైతాను మీ దగ్గరికి వస్తాడు. సరేనా? కళ్ళు మూసుకోవాలి. కృపా కనికరం సంపన్నుడా, నిజుడవు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రెండవ దినం VBS ప్రభా, ఉదయం నుంచి ఈ సమయం వరకు ప్రభా, ఈ కృపలో చక్కగా తండ్రి ప్రభా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా, మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని చక్కగా ప్రభా క్రమంగా నీ నామానికి మహిమకారంగా మీరు జరిపించుకున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి బిడ్డలందరూ కూడా చక్కగా వాక్యాలు విన్నారు తండ్రి ప్రభా, మరి కంట వాక్యాలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు ప్రభా. వాటి ప్రకారం బిడ్డలు చక్కగా జీవించుటకు నీ కృప, నీ కనికరాన్ని సహాయం దయచేయమని ఇక్కడ చేయవలసిన ప్రతి బిడ్డని నీ దయగలాసాలు సమర్పించుకోండి ప్రభా. ప్రభా అనుకూలమైన దినమున మేమందరం కూడా ప్రభా వంట చేసిన అక్క వాళ్ళందరినీ దయగలాసాలు సమర్పించుకోవచ్చు. మరి రేపటి దినం ఈ విషయంలో కూడా ప్రభా, మరి రేపటి దినం కూడా చక్కగా నీ మహిమాలను చెప్పబడక మీరు కృప చూపమని యేసు నామాన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. చినుకున్నా తీసేయాలనా? థ్యాంక్ యూ అక్క. అపెక్స్లో పాల్గొన్న అపెక్స్కి అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనం చివరికి వచ్చేసాం. ఫ్రెండ్స్తో మనం క్లోజ్ చేసుకుంటాం. ఫోన్ చేసే వాళ్ళు ఫోన్ చేసుకుంటే వెయిటింగ్ కోసం. ఒకసారి విందాం. ఈ దినవంతంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాం. ఈ దినంలో ఇప్పుడన్నా ఇప్పుడన్నా చెప్పేది మీరు మీరే మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకోలేదు కావద్దండి, చెప్పింది వినడానికి కూర్చోండమ్మా. సో ఈ దినవంతంలో గేమ్స్ బాగున్నాయా? ఎస్, బాగున్నాయా లేవా? వాక్యాలు బాగున్నాయా? పాటలు బాగున్నాయా? ఇప్పుడు వేసిన పప్పెట్ షో బాగుందా? స్కిట్స్ బాగున్నాయా? గొల్లియాలు దాని స్కిట్ బాగుందా? చాలా సంతోషం.
అందరూ పాటలు పాడారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. అందుకు చాలా సంతోషం. ఇలా 2 రోజులు ఇలా 2 రోజులు మనం దేవుని సన్నిధానంలో ఉండి రేపు రాని సో ఇలా పాటలు పాడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతగానో స్తోత్రాలు చేద్దాం. రేపు చివరి రోజు కాబట్టి నేను ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ రండి, ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ మనం తీసుకొని వద్దాం. రేపు చివరి రోజు ఆఫ్టర్నూన్ సెషన్ మనం స్వాగతం కూడా వెళ్తాం, వీధులు ఉంటే వెళ్తాం, స్వాగతం చేసుకొని కరపత్రికలు పంచుకొని మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చి మీ అందరికీ కుటుంబం వారు ప్రేమించి సంఘంలోని కుటుంబం వారు ప్రేమించి మీ కొరకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్స్ తెచ్చారు. అందరికీ గిఫ్ట్స్ ఉంటాయి. గేమ్లో గెలిచకపోయినా అందరికీ వచ్చిన అందరికీ గిఫ్ట్స్ ఉంటాయి. ఆ మంచి బహుమానాలు తీసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. కాబట్టి రేపటి దినంలో ఎవరు మర్చిపోవద్దండి, అందరూ రండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరం పాల్గొని వెళ్ళిపోదాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని క్లోజ్ చేద్దాం. మనకి స్వీటే కాదు, ఇంకొక కుటుంబం ప్రేమించి కేక్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళు ప్రేమించి వచ్చిన పేరెంట్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇస్తామని మళ్ళీ కేక్ తీసుకొని వచ్చారు. అద్దయ్య తిన్నామంటే కూడా మళ్ళీ లేదన్నా మేము ఇస్తామని వచ్చారు. అందరూ వాటి దేవుడికి మనం స్తోత్రాలు చేద్దాం. సో వాటి వరకు ప్రార్థన చేద్దాం. రేపటి దినం కొరకు సిద్ధపడండి. వాలంటీర్స్ అయితేనేమి పెద్ద పిల్లలు ఎక్స్చేంజ్ రండి. దేవుడు వాక్యాన్ని మనం సంతోషంగా వెళ్ళాలి. రైట్. రేపటి దినములు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి, ప్రత్యేకమైన గిఫ్ట్స్ కార్యక్రమాలు ఉంటాయి. చివరి సెషన్లో అనేక విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి పబ్లిక్ షోస్ ఉంటాయి. అందరూ చెల్లి రావాల్సిందే కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నాం. రైలు మామూలుతండి మా మౌనపురానికి స్తోత్రాలు. ఉదయకాలం వేళ నుంచి సాయంత్రం వరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిపై స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో తండ్రి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. మీ మాట విని తెలుసుకోవడానికి సహాయం చేయండి, విశ్వాసంలో ముందుకు పోవడానికి సహాయం చేయండి, అబ్రహాము లాగా జీవించడానికి సహాయం చేయండి. జెసికాకు మీరు తోడుగా ఉండి మీరు చేసిన ఉపకారాలపై స్తోత్రాలు. అలాగైనా వివేక్ మీరు తోడుగా ఉండి చదువులకు సహాయం చేశారు. కుష్టిలోకి ఎలా బాగుపడ్డాడో మేము కూడా బాగుపడి శరీరానికి వచ్చి ఆనందించి మార్గం దయచేయండి. వాక్య సందేశాల్లోనూ పాటల్లోనూ స్కిట్స్ వేయడంలోనూ గేమ్స్ చేయడంలోనూ ఇలా అనేక విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి మాకు అనేక పాఠాలు నేర్పించినందుకే స్తోత్రాలు. మేము ఇంటికి వెళ్తుండగా మాకు తోడుగా ఉండి మళ్ళీ మేమందరం చేయవచ్చు. రేపటి దినమున ఇక్కడే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గడపడానికి సహాయం చేయండి. రేపటి దినాలు వీధుల్లో వెళ్ళి స్వార్థలు ప్రకటించగా ఆ విషయంలో కూడా మాకు సహాయం చేయండి. అన్నింటిలో మీరే తోడుగా ఉండి మేము వెళ్ళిపోయినవాడు మాతో ఉన్నవాడు శక్తిగా వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి.